శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనకి ఈ సంవత్సరం యమదీపం గురించి బాగా చెప్తున్నారు కదండి. యమదీపం ఎలా వెలిగించుకోవాలి, ఎక్కడ వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించుకోవాలి, యమదీపం అసలుకి ఎవరు పెట్టాలి, ఇది పెట్టాలి అంటే మనకు ఆచారం ఉండాలా లేదా, మనకి యమదీపం ఏ సమయంలో పెట్టుకోవాలి, ఎలా పూజా విధానం, గుమ్మం దగ్గర పెట్టమంటున్నారు, ఎట్ సైడ్ పెట్టాలి, రైటా లెఫ్టా, ఎన్ని ఒత్తులు వేసి పెట్టాలో అవన్నీ వీడియోలు అయితే మనం తెలుసుకుందామండి. మనకి ధనత్రయోదశి రోజు మనకి యమదీపం అనేది పెట్టమంటున్నారు. ఏ సమయంలో పెట్టాలో కూడా మనం తెలుసుకుందాము. మనకి ధనత్రయోదశి ఈ సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖున అయితే వచ్చిందండి. శనివారం రోజున శని త్రయోదశి ప్లస్ ధనత్రయోదశి రెండు కలిసి రావడం చాలా మంచి విశేషం అయితే ఉందన్నమాట. ఈ సమయంలో యమదీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. యమదీపం ఎలా పెట్టాలి, ఏ సమయంలో పెట్టాలో మనం ఇప్పుడైతే తెలుసుకుందాము. అందరికీ నమస్కారం అండి. ధనత్రయోదశి రోజున యమదీపం మనం గుమ్మం దగ్గర ఇలా కొంచెం పసుపుతో అలికి ముగ్గు అనేది వేసుకొని ఒక ఆకులో కొంచెం ఉప్పు అనేది వేసి అందులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక ప్రమిద తీసుకోవాలండి. దానికి కొద్దిగా పసుపు కుంకుమతో బొట్లు అనేది పెట్టుకొని దీపారాధన చేసుకోవాలన్నమాట. నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. ఇందులో మనం మొత్తం 6 ఒత్తులు వేసి 3 దీపాలుగా వెలిగించుకోవాలన్నమాట. దీపాలు అనేది మనకి తూర్పు, ఉత్తరం, దక్షిణం వైపుగా ఉండాలండి. దీపాలు మనకి గుమ్మంలో నుంచి బయటికి రాగానే తూర్పు సైడ్, అంటే మనకి గుమ్మంలో నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ ఉన్న సైడే మనము పూజ అనేది చేసుకోవాలండి. ముందుగా దీపం అనేది అక్కడ వెలిగించుకోవాలి. ఇలాగా మనము గుమ్మం దగ్గర ఈ దీపం పెట్టడం వల్ల యమదీపం అండి మనకి ఇంట్లో అంత మంచి జరుగుతుంది, మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయని చెప్తున్నారు. ఇక్కడ కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలతో పూజ చేసుకోవాలి. దీపం పెట్టి మనకి బెల్లం నైవేద్యంగా సమర్పించాలండి. ఇదే అండి యమదీపం అండి. పిండి ప్రమిదల్లో కూడా వెలిగించమని చెప్తున్నారు. అది ఎలా చేయాలో మనం తెలుసుకుందామండి. మనకి ఈ సంవత్సరం అక్టోబర్ 18 శనివారం త్రయోదశి ప్లస్ ధనత్రయోదశి కాబట్టి ఆ రోజు వెలిగించుకోవాల్సిన శుభ సమయం ఏంటంటే సాయంత్రం 5:31 నుంచి 7:13 లోపు యమదీపం అనేది వెలిగించుకోవాలండి. ఆ రోజు గుమ్మం దగ్గర, గుమ్మం బయట మనకి ఇంట్లోంచి బయటకు వస్తుంటే ఈస్ట్ సైడ్ అనమాట, తూర్పు సైడ్ మనము దీపారాధన వెలిగించుకోవాలండి. అక్కడ కొంచెం అలికి, మీ దగ్గర పసుపు ఉంటే పసుపుతో అయినా అలికి దానిపైన మనము ముగ్గు అనేది వేసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి తమలపాకుల మీద మనం ముందు ప్రమిద చేసుకుంటాం కదండి, గోధుమ పిండితో చేసుకున్న ప్రమిదలో మొత్తం 6 ఒత్తులు, అంటే 2 కలిపి 1 2 కలిపి 1 అలాగా ఒత్తిలాగా చేసి దాంట్లో మనం దీపారాధన వెలిగించుకోవాలండి. అది ఈస్ట్ సౌత్ నార్త్ సైడ్ చూసేలాగా పెట్టుకోవాలి. ఇలాగ అంటే ఒత్తులు అటు సైడ్ చూసేలాగా మొత్తం 3 ఒత్తులేనండి. నన్ను ఈరోజు ఇంకోళ్ళు క్వశ్చన్ అడిగారు, 4 ఒత్తులు అని చెప్తున్నారు కదా అని. కాదండి, 3 ఒత్తులే పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి. అలాగే ఇంకా మనకి ఈస్ట్ సైడ్ దీపం పెడతామండి. వెస్ట్ సైడ్ ఏం చేయాలి అంటే ఈస్ట్ దగ్గర దీపం దగ్గరే మనము మళ్ళీ ఆకులు పెట్టి అక్కడ ఒక చెంబులో నీళ్లు వేసి మనం దాంట్లో తులసి ఆకులు వేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి అక్కడ మనం నీళ్ళు అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ వైబ్స్ పోయి మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి. ఆరోగ్యపరంగా సరే ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా అంటే ఇలా యమదీపం పెట్టుకోవచ్చు. వాటికి ఆచారం ఉండాలా అండి అంటే లేదు అని మాత్రమే చెప్తున్నారండి. అందరూ యమదీపం పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. కుదిరిన వాళ్ళైతే ఇలాగ యమదీపాన్ని పెట్టుకోండి. ఈ సమయంలో కుదరని వాళ్ళు మనకి కార్తీక మాసంలో ఏదో ఒక రోజు ఇలాగ యమదీపం కూడా పెట్టుకోవచ్చు అనమాట. సాయంత్రం పూట సమయంలోనే యమదీపం పెట్టుకోవాలండి. మనము ఇలా ఆ రోజు స్వామివారికి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఎక్కడైతే మనం యమదీపం పెడుతున్నామో అక్కడ అంతా అయిపోయిన తర్వాత అది పిండి ప్రమిదని మనము ముక్కల్లో వేసేయచ్చండి. మీకు దగ్గరలో ఆవులు ఉంటే గోమాతకు కూడా పెట్టించవచ్చు. నువ్వుల నూనెతో లేదంటే నెయ్యితో, ఆవు నెయ్యితో దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. మొత్తం కలిపి మనకి 6 ఒత్తులు అండి, 2 కలిపి 1 కాబట్టి మొత్తం వెలిగించేసినవి 3 ఒత్తులు. ఆ ఒత్తులు మాత్రం 6 వేసి వెలిగించుకోవాలి. ఇదండి యమదీపం గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. నేను చాలా లేట్గా అయితే పెట్టాను, అయినా సరే నా వీడియోకి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.